హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీకు చల్లగా సమ్మర్లో మనకు దొరికేటువంటి పండ్లతో మనం మొక్కలకి ఎలా ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అన్నది తెలుసుకుందామండి. చూస్తున్నారు కదా, ఫెర్టిలైజర్ రెడీ అయిపోయింది ఆల్రెడీ. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చిన పూతంతా కూడా కాయగా అయితే కన్వర్ట్ అవుతుందండి. ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి. మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజరు మొక్కలకి చాలా చక్కగా పనిచేస్తుంది. మన మొక్కలకి కావాల్సిన కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, చాలా రకాల మైక్రోన్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి, కాయ సైజు పెరగడానికి, అలాగే మొక్క అనేది బలంగా పెరగడానికి, మంచి క్రాప్ కోసం, కూరగాయలైనా ఫ్లవర్స్ అయినా ఇంకా పండ్లైనా ఎక్కువగా తీసుకోవడానికి మన గార్డెన్లో మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అయితే యూజ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదండి, మనం వీక్లీ వన్స్, సమ్మర్ అయితే వచ్చేసింది కదా, వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తేనే మనకి బ్లూమింగ్ అనేది ఇంత బాగా ఉంటుంది. అలాగే పూత పింద కూడా బాగా వస్తుందండి ఫ్రూట్ ప్లాంట్లకి. ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత గుత్తులుగా వచ్చాయో. చూస్తున్నారు కదండి, ఇవైతే మనం తినగా మిగిలిన వాటర్ మిలన్ అండి. ఈ వాటర్ మిలన్ అయితే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అనేది తొందరగా అవుతుందండి. అలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలనైతే ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఈ 2 లీటర్స్ వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ముక్కలనైతే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫర్మెంటేషన్ కోసం అయితే కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకోవాలండి. బెల్లంని యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఒక డౌట్ ఉండొచ్చండి, బెల్లం యూజ్ చేయడం వల్ల చీమలు రావా అని. ఎట్టి పరిస్థితుల్లో అయితే రావండి. మనం మొక్కలకి ఇచ్చిన తర్వాత మొక్క మొత్తం మనం డైలీ వాటర్ ఇవ్వడం వల్ల ఛాన్స్ అయితే లేదన్నమాట. చూస్తున్నారు కదండి, దీన్ని ఫర్మెంట్ చేసి అయితే 3 డేస్ అవుతుందండి. పైన ఒక తెల్లటి తెట్టులాగా వచ్చింది కదండి, అదైతే మంచి ఫంగిసైడ్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తాయండి. సో ఈ వాటర్ని ఇప్పుడు మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా ఆ పోషకాలన్నిటిని కూడా తీసుకుంటాయి అన్నమాట. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చల్లదనంగా కూడా ఉంటుందండి. ఈ ఎండల నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవడానికి ఇలాంటి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేసుకొని ఇస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వీటిని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలాగా ఫిల్టర్ చేసుకున్న ఫెర్టిలైజర్కి 3 వంతుల నీళ్లు కలుపుకొని మన మొక్కల మొదట్లో అయితే ఇచ్చుకోవచ్చండి. అంటే 1:3 రేషియోలో కలుపుకొని మొక్కలకి ఇచ్చేయడమేనండి. ఈ వాటర్ మిలన్ తినడం వల్ల మనకి ఎంత చల్లదనంగా ఉంటుందో మొక్కలకు కూడా అలాగే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న వాటర్ని మనం అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయి, కొత్త చిగుర్లు వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొగ్గలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. అసలు గుత్తులుగా వచ్చేస్తున్నాయండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేసుకొని మీ మొక్కలకు మీరు కూడా ఇవ్వండి. చాలా మంచి బ్లూమింగ్ అయితే ఉంటుంది. అలాగే తక్కువ బడ్జెట్తో ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకొని మన మొక్కలకు వాడాలో అయితే ప్రతిదీ డీటెయిల్గా మన ఛానల్లో అయితే ఉంటుందండి. ఛానల్ని విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చామంతి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ ద్వారా మొగ్గలు అనేది ఎంత చక్కగా వచ్చి ఫ్లవర్స్ విచ్చుకుంటున్నాయో చూడండి. అసలు నా గార్డెన్లో అయితే ప్రతిదీ గ్రీనరీగా ఉంటుందండి. చామంతుల సీజన్ అయిపోయినా సరే ఫ్లవర్స్ అనేది అయితే చాలా బాగా వస్తున్నాయండి. చూస్తున్నారు కదా, ప్రతిదీ మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఇక్కడ గులాబీ మొక్కను కూడా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నానండి. చిగుర్లు అనేది ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు హ్యాపీగా.